ఓకే, లెట్ us see the next question. ఒక నియోజకవర్గంలోని 2.5 lakhs మంది ఓటర్లలో 54.2% మంది ఓటు వేశారు. అయినా ఓటు వేయని వారి సంఖ్య ఎంత? ఓకేనా, మొత్తం నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఎంత? 2.5 లక్షలు. ఓకేనా, టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఇస్ 2.5 లక్షలు. ఇక్కడ మనము టోటల్ నేను ఏమనుకుంటున్నాను, 100% అనుకుంటే, ఓకే, సో లెట్ టోటల్ ఈస్ 100% అయితే నెంబర్ ఆఫ్ పీపుల్ దోజ్ హు కాస్టెడ్ దేర్ ఓట్ అంటే ఎంతమంది ఓట్ వేశారు? 54.2%. అంటే పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ పర్సంటేజ్ ఈస్ 54.5, 54.2. దట్ మీన్స్ ఓటు వేయని వారి పర్సంటేజ్, ఓటు వేయని వారి పర్సంటేజ్ అంటే 100%లోంచి ఈ 54.2% సబ్ట్రాక్ట్ చేస్తే మనకు ఓటు వేయని వారి పర్సంటేజ్ వస్తుంది. 100లోంచి 54.2. సో 9, 9, 10, సో 8. దిస్ ఇస్, సో మనకి ఎంత వస్తుంది? 45.8%. అంటే పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ దోజ్ హు డిడ్ నాట్ క్యాస్ట్ దేర్ ఓట్ ఈస్ 45.8%. ఇక్కడ మనకు అనుకోవాల్సింది ఏంటి? ఈ పర్సంటేజ్ వచ్చింది కదా, సో ఇది ఎంతమంది అంటున్నారు. సో రిక్వైర్డ్ నెంబర్ of people is equals to 45.8% of 2,50,000. 2,55,000. So 45.8. To remove the percentage sign, we need to take 100 in the denominator. Half means into 2,50,000. And to remove this decimal point, I am taking 10 in the denominator. So 2 zeros, 1 0, 1 0. So what is left? 458 into 250. వీటిని మల్టిప్లై చేస్తే ఎంతమంది ఓటు వేయలేదో మనకు వస్తుంది. ఆన్సర్ ఏమొస్తుంది? వీటిని మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది 1,14,500 వస్తుంది. 1,14,500. సో ఫ్రమ్ ద ఆన్సర్ ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్.